ఫ్రెండ్స్ ఇవాళ మనం జోల్ట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే లిండి అనే ఈ అమ్మాయిని చూస్తాం. అమ్మాయి అంటే సుశీలమైన, శాంతమైన, సున్నితమైన ఓ పాప కాదు. అంటే ఈ పాపకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే కోపం. ముక్కు మీద కోపం, నెత్తి మీద దీపం, ఈ టైప్ లో చిన్న చిన్న కోపాలు కాదు, పిచ్చ కోపం. ఎవడన్నా తిడితే తిట్టడం, కొడితే కొట్టడం, ఈ చిన్న చిన్న టైపుల్లో కాకుండా ఎవడన్నా సైలెంట్ గా ఎదుగు కూర్చున్నా ఎందుకంటే ఇంత సైలెంట్ గా ఉండడానికి కోపం వచ్చేసి రాడ్లు తీసుకుని కొట్టేసే బ్యాచ్. దీనికోసం ఈ పాప వీలుగా ఉంటుందని చెప్పి ఎప్పుడూ బ్యాగులో స్టీల్ రాడ్లు, ఇనప చైన్లు పెట్టుకుని దిగుతూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడల్లా తీసి లేపేద్దామని. నేను మాట్లాడుతుంది ఇక్కడ కనిపిస్తుందిగా బుడ్డి పాప, ఈ బిడ్డి పాప గురించే. అయితే ఈ పాప మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటది, కానీ కోపంలో ఉన్నప్పుడు ఈ బాడీలో చేంజెస్ వచ్చేసి లోపలికి ఏదో నీటి ఏనుగు పూనేసింది అన్నట్టు చాలా స్ట్రాంగ్ గా అయిపోతుందంట. అంటే నార్మల్ వాళ్ళకంటే చాలా బలంగా అయిపోతుంది. అయితే ఇంత నాజూకైన పాప అలా ఎలా పడితే అలా రోడ్డు మీద తిరుగుతుంటే కొంచెం కష్టం కదా. ఇప్పుడు వీళ్ళ అమ్మా నాన్న సైలెంట్ గా ఉన్నా మిగతా వాళ్ళు సైలెంట్ గా ఎందుకుంటారు. అందుకనే వెంటనే వీళ్ళొక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్తారు ఈ పాపని. ఈ డాక్టర్ ట్రీట్మెంట్లు, టెస్ట్లు, చెకింగ్లు అన్ని ఫుల్ గా కంప్లీట్ చేశాక అయిపోయింది, ఎత్తపోయి మెంటల్ ఆసుపత్రిలో పడేయండి అని చెప్పి తీసుకొని వెళ్ళి పడేస్తారు. కట్ చేస్తే పాప పెద్దగా అవుతూ పోయింది అదే మెంటల్ ఆసుపత్రిలో. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ కోపం కూడా డబల్ త్రిబుల్ అయిపోతూ పోయింది. ఇంతకు ముందు అనుకోండి ఎవడన్నా వచ్చేవాడిని అంటేనో అనకపోయినా సైలెంట్ గా అలా మొహం చూస్తూ ఉన్నా కొట్టేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవడన్నా ఏమనకుండా అలా సైడ్ నుంచి పోతూ ఉన్నా కదిలించి మరీ తంతూ ఉంది. కోపం అనే జబ్బు తన బాడీలో ప్రతి అవయవానికి బాగా పట్టేసింది. సైంటిస్టులు వీళ్ళందరూ కలిసి ఇన్నేళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళేమో ప్రతిసారి ఈ పాప మీద ఏవేవో ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంటారు. అంటే కోపం వచ్చినప్పుడల్లా ఈ పాపకి ఇంత శక్తి వచ్చేస్తుంది. అదేంటి సూపర్ మ్యాన్ కూతురు కానీ పుట్టేసింది అయింది భూమి మీద. అసలు ఎవరు ఈ పాప ఏంటి శక్తులు అని చెప్పి లేనిపోని ఎక్స్పెరిమెంట్లన్నీ నచ్చినవన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఇది కూడా వచ్చిన వాళ్ళందరికీ తలకాయల పాలు కొట్టేసి హాస్పిటల్ పంపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని రోజులకి ఇల్లు నిన్ను తట్టుకోవడం మా వల్ల కావట్లేదమ్మా, మేము రోజుకో కొత్త ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సి వస్తుంది, నువ్వు అందరూ కాళ్ళు చేతులు ఎగొట్టి పంపిస్తున్నావు, మా వల్ల కాదు ఇంకా బయటికి వెళ్ళిపో అని చెప్పి అంటారు. అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎవడో మధ్యలో ఆపి నీకు ఎప్పుడు గొడవలు పడే ఆలోచన ఉంటది కదా, నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్ మిలిటరీలో జాయిన్ అయిపో, ఆడ యుద్ధాలు జరుగుతూ ఉంటే నీకు నచ్చిన వాళ్ళని నచ్చుకుంటూ లేపుకుంటూ దిగు, నీ కోపం అంతా అక్కడ ప్రదర్శించని చెప్పి వాడు ఏ ముహూర్తాన చెప్పాడో ఆ పాప డైరెక్ట్ గా వెళ్ళిపోయి మిలిటరీలో జాయిన్ అయిపోయింది. అయితే ఆ లిండి పాపకు వాడు ఏం చెప్పాడో ఇవిడికి ఏం అర్థమైందో తెలియదు కానీ అంటే యుద్ధంలో వెళ్ళి కొట్టమని చెప్పారు. కానీ యుద్ధం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, నాకు మూడు ఇప్పుడే వస్తుంది, ఏడైతే ఎంతమంది ఉన్నారని చెప్పి మిలిటరీలో తన చుట్టుపక్కల కొలీగుల్ని ఎరగొట్టడం మొదలు పెట్టింది. ట్రైన్ లేదు, మిలిటరీ లేదు, అసలు ఏమీ చూడదు. ఓకనే ఏటైంది పాప అని అడిగితేనే వాడులు తీసుకొని కొట్టేస్తుంది. దాంతో మిలిటరీ వాళ్ళు ఇంకా నిన్ను తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా అని చెప్పి మిలిటరీ నుంచి కూడా బయటకు దోసేసారు పాపం లిండిని. ఇలాంటి ఒక ఫ్రెండ్ మనకు గాని ఉండుంటే అబ్బాయి వద్దులేండి, నాకున్న నోటితోలకి నెత్తి పగలగొట్టి వెళ్ళిపోద్ది, సర్లేండి మిలిటరీ వాళ్ళు నేను తట్టుకోవడం మా వల్ల కాదని చెప్పి బయటకు దోస్తారు కదా. అయితే వాళ్ళ దేశంలోనే ఒక గొప్ప సైకియాట్రిస్ట్ ఇవాన్ అంట, గుండా ఆయన కనిపిస్తున్నాడుగా, ఇతని దగ్గర పంపించుంటారు. ఇతను సంవత్సరాలు కష్టపడి వేయం పగలు ట్రై చేసి తన తెలివితేటలతో లాస్ట్ కి ఒక చిన్న సూట్ లాంటిది ఏదో వైలు గీలు అన్ని కలిపి తయారు చేశాడు. అది వేసుకుంటే తన కోపం తగ్గిపోతూ ఉండేలాగా పనిచేస్తూ ఉంటుంది. అది అంటే జీవితాంతం అది వేసుకుంటూ తిరగాలి. అంటే అది వేసుకుంటే కోపం రాకుండా పోయిద్దని కాదు, వచ్చిద్ది. కానీ అది వేసుకున్నాక చేతిలో ఒక రిమోట్ కూడా పెట్టాడు గుండంకులు. కోపం వచ్చినప్పుడల్లా రిమోట్ నొక్కితే వెంటనే కోపం తగ్గిపోయి శాంతం అయిపోద్దంట. ఇప్పుడు అంతా తయారు చేశాడు, ఇచ్చాడు, వేసుకొని దిగుతుంది. అయితే ఇప్పుడు ఇదే ఊళ్ళో ఉండి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రశాంతంగా బతకడానికి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మన గుండు తాత ఇవ్వాను, నువ్వు ఇలా రోజు ఆంబోతులాగా రోడ్డు మీద పెట్టి దిగుతూ ఎవరిని పెడితే వాడిని గుత్తకపోతే ఎవరినో ఒకరిని తగులుకొని డేటింగ్ లో ఇవేమన్నా చేసుకోవచ్చు కదా, అప్పుడైనా కొంచెం సైలెంట్ అవుతావని చెప్పి మన తాత ఒక డేట్ కూడా ఎవరి చేతో అరేంజ్ చేయిస్తాడు. ఇతని నేమ్ జస్టిన్ ఒక అకౌంటెంట్. సో డేట్ కోసం అని మన లిండి ఇతను కలవడానికి వచ్చి ఉంటుంది. కానీ లిండికి ఏమో ఇంకో పక్క భయం వేస్తా ఉంది. వీడు గాని లేనిపోని ఏమైనా మాట్లాడితే, ఒకవేళ నార్మల్ గా ఏమైనా మాట్లాడకుండా నన్ను చూస్తూ ఉన్నా నాకు కోపం వచ్చేస్తుంది, దాని తర్వాత నేను నిన్ను కొట్టి చంపేస్తానేమో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. కానీ మన జస్టిన్ బీబర్ చూస్తే నిజానికి ఈడు సుశీలమైన, శాంతమైన, సున్నితమైన స్వభావం కలిగిన ఒక వ్యక్తి. ఈడు మాట్లాడే ప్రశాంతమైన మాటలు ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే మన లిండి సడన్ గా సైలెంట్ అయిపోయి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతుంటది, అలా లీనమైపోయి మాట్లాడుతూ ఉంటది. అప్పుడే ఇక్కడికి వెయిటర్స్ ఈవిడ వస్తుంది. వచ్చి ఏం ఆడదో ఏం తింటారో చెప్పండి అని అంటే వీళ్ళు అలా మాట్లాడుకుంటూ హోటల్లో ఏది బెస్ట్, ఏం తిందాం, కొత్తగా ఏం ట్రై చేద్దాం అని ఆలోచించి ఏం తినాలో డిసైడ్ అవ్వలేకపోతున్నది. అంతే మరి ఇలాగే ఉంటది. ఏదైనా రోజు బిర్యానీ కాకుండా ఇంకేమైనా తిందాం అనే ఒక థాట్ వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏం తినాలో ఎదుగుతూ ఉంటాం, ఏమీ దొరకదు. ఇలా వీళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు, ఏం ఆర్డర్ చేయాలో తెలియక. దానికి వెయిటర్స్ ఏమంటుందంటే ఒకవేళ మీరు కానీ ఏం ఆర్డర్ చేయకపోతే ఈ టేబుల్ ని మేము వెంటనే వేరే వాళ్ళకి బుక్ చేయాల్సి వస్తుంది, సో ఆర్డర్ ఇవ్వండి అని చెప్తుంది. అంతే, లిండికి అధికారంలో మొదలైన మంట తలదాకా వెళ్ళిపోద్ది. ఎక్కువసేపు ఆలోచించకుండా వెంటనే పక్కన ఉన్న కత్తి తీసేస్తుంది. జస్టిన్ గడ జోతాడు, ఇదేంది కత్తి పట్టుకుని ఉడికిపోతుంది, ఎక్కడ ఎవరిని వేసేసిద్దే అని చెప్పి భయపడిపోయి అంతే సేమ్ బిర్యానీ, ఫుల్ బిర్యానీ 2 pieces ఉండాలి లోపల, వెంటనే తెచ్చేయండి అని చెప్తాడు. ఇంకా వెయిటర్స్ ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానివల్ల లిండి సైలెంట్ అయిపోద్ది. కానీ కోపం ఇంకా ఫుల్ గా తగ్గలేదు. కాసేపు టాయిలెట్ లోకి వెళ్ళి సైలెంట్ గా ఉందామని చెప్పి అక్కడికి వెళ్ళి చేయి కడుక్కుంటూ లిప్స్టిక్ సర్వ్ చూసుకుంటూ ఉంటే ఇందాక వెయిటర్స్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చింది కదా, ఆవిడ అక్కడే వాష్రూమ్ లోపల ఉంటుంది.
ఎవరికో ఫోన్ చేసి ఫ్రెండ్ తో మాట్లాడుతూ చెప్తుంటది, ఓ ఇప్పుడే నేను ఒక తిక్క కప్పులు చూశాను, ఇద్దరు మెంటల్లా ఉన్నారు, నేను కావాలని బలవంతం చేసేసి వాళ్ళ చేత ఏదో ఆర్డర్ చేయించేశాను. దాని తర్వాత ఏముంటుందండి, తన చేతుల్లో ఉన్న బటన్ ని గట్టిగా నొక్కడానికి ట్రై చేస్తూ ఉంటది. కానీ ఎంత నొక్కుతున్నా కంట్రోల్ అవ్వట్ల కోపం. సర్లే ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళాక బటన్ నొక్కుందాం అని చెప్పి అలా వెయిట్ చేసి ఆ పాప బయటకు రాగానే మంచిగా వెయిటర్స్ కి బాత్రూమ్ లోనే సోనాబాత్ చేయిస్తుంది. అబ్బాయి నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. ఇందాక అసలు ఆ ఆడదప్పుడే టేబుల్ కి గుద్దుకొని చచ్చిపోయింది వెయిటర్స్ అని అనుకున్నాను. కాకపోతే ఆ జరగాల్సిన టైం కొంచెం షిఫ్ట్ అయింది అంతే. గోడకేసి అటు ఇటు గుద్దిన చోట గుద్దకుండా గుద్ది పడేసి దాని తర్వాత జస్టిన్ గార్డ్ ని కూడా కలవకుండా అటు నుంచి అటు బయటకు వెళ్ళిపోద్దిలేండి. అదే మంచిదిలేండి. ఆ ఊపులో అలా వెళ్ళిపోయి జస్టిన్ గార్డ్ ని కూడా టేబుల్ కేసి గుద్దేసి వెళ్ళిపోయిద్దేమో అనుకున్నాను. అసలు జరగలేదు చాలు, అంటే పాప కూడా అలాగే జరిగిద్దేమో అనే భయంతో వెళ్ళిపోయి ఉంటుంది. ఈ జస్టిన్ గార్డ్ ఎవడో మరీ మంచోడ్లా ఉన్నాడు, ఈయన కూడా పాల్గొట్టడం ఎందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోద్ది. పాపం జస్టిన్ గార్డ్ 2 గంటల పాటు అక్కడే ఏదో చూస్తూ ఉంటాడు వాష్రూమ్ దగ్గర. అంటే అక్కడ నుంచి బయటకు వచ్చిద్దేమో అని. అప్పటికి రాకపోయేసరికి వాడు వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి. నెక్స్ట్ రోజు ఇంకా వెంటనే గుండుగాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ తాళ మీద వాడు మొహానికి వేసి కొట్టేస్తుంది. ఏంది అది, ఏం తయారు చేసి ఇచ్చావు, ఎంత నొక్కుతున్నా నా కోపం కంట్రోల్ అవ్వట్లేదు, వెంటనే తొందరగా బాగు చేసి నాకు, లేకపోతే ఆ బటన్ బదులు నీ గుండు నొక్కేస్తాను, ఏమైందో చూడంటే ఆడు చెక్ చేస్తాడు, తీసుకొని చెక్ చేసి చెప్తాడు అంతగా ఏం అయిపోలేదు, బానే ఉంది, ఏదో ఒక నట్టు కొంచెం లూజ్ అయినట్టుంది అంతే. ఆయన పెద్దానికి ఆ బటన్ నొక్కుంటూ దాని మీద ఆధారపడితే ఎట్టయిద్ది, ఇదేమి దేవుడు నీకు వన కింద ఇచ్చిన ఓ బటన్ ఏం కాదు, దీన్ని నొక్కేసి చీన్ టపాక డమ్మడం అనగానే వెంటనే నీ కోపం అంతా తగ్గిపోవడానికి నువ్వే కొంచెం కంట్రోల్ అవ్వాలి, మంచిగా బయట జనాలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఒక థెరపీ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వాలి అంటే హ్యాండ్ ఏమో నట్టు టైట్ చేసావుగా, మూసుకొని పోదా ఒక్కగా అని చెప్పి బయటకు వెళ్ళిపోద్ది. అంటే మన జస్టిన్ గా ఉన్నాడు కదా, వాడిని మళ్ళీ కలుద్దామని చెప్పి ఆ డేట్ కి, అంటే ఇంకో డేట్ కి మళ్ళీ వస్తాడేమో ట్రైల్ వేద్దామని ఫోన్ చేసి అడుగుతుంది, వస్తా అంటాడు, అలా వెళ్ళిద్ది, వెళ్తా దారిలో ఒక తలకాయ పగల కొట్టిద్ది, డైరెక్ట్ గా డేట్ కి వెళ్ళిపోతుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నడుచుకొని పోతూ ఉంటారు. జీవితంలో మొట్టమొదటిసారి అనుకుంటా లిండి నవ్వు ఉంటుంది, పాప గురించి అడుగుతూ ఉంటాడు, పాప చెప్తూ ఉంటది, ఈడు కూడా చెప్తూ ఉంటాడు నేను ఒక అకౌంటెంట్, ఏం పని చేస్తాడు అంటే ముచ్చట్లు పెట్టుకుని దిగుతున్నారు లేండి బయట. అయితే తర్వాత ఏమైందంటే ఇదేమి ఇండియన్ డేట్ కాదు కదా, అమెరికన్ డేట్. ఆ డేట్ లో మార్నింగ్ డేట్ లేకపోయినా నైట్ అయ్యేసరికి మీటింగ్ మాత్రం ఉండాలి, వీళ్ళ రూమ్ లోనో వాళ్ళ రూమ్ లోనో, అట్లీస్ట్ ఓయో రూమ్ లోనో. అంటే ఇది మామూలు హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్టెడ్ గానీ మన లిండి పాప తన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమే, ఇది ప్రాసెస్ చేసుకోలేకపోతుంది బ్రెయిన్. ఇదంతా డోర్ దగ్గర చేస్తే బాగోదు, రూమ్ లోకి వెళ్దాం పదా అని అంటాడు. అయితే లిండి పాప ఆలోచిస్తూ ఉంటుంది, ఈడు గాని కొంచెం అటు ఇటు చేస్తే నేను ఏం పట్టుకుని ఎరగొట్టేస్తానా అని సందిగ్ధంలో పడిపోయి భయపడతా ఉంటది. ఈడేమో ఏం పర్లేదు లోపలికి పదా అని చెప్పి లాక్కొని పోతాడు. అంటే లాక్కునే అంత లేదు, నెమ్మదిగా తీసుకుపోతాడు. అలా లోపలికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాసేపుడు తెలిసిద్ది వీళ్ళిద్దరు సేమ్ కంపెనీ బనీ వేసుకున్నారని. ఇంకా సేపటికి ఈడు స్విచ్ బోర్డు కూడా చూసేస్తాడు. ఆపేసి అడుగుతాడు, ఇదేంటిది గోడ మీద ఉండాల్సిన మెయిన్ స్విచ్ బోర్డు నీ మీద వేసుకుని దిగుతున్నావు ఎందుకు అని అడుగుతాడు. లిండి ఇంకా విషయం మొత్తం చెప్పేసిద్ది, నాకు బాగా కోపం ఎక్కువ, చిన్నప్పటి నుంచి ఇది ఒక పెద్ద జబ్బులా తయారైపోయింది, ఇప్పటికి ఎంతమంది కాళ్ళు చేతులు ఎగొట్టాను, నాకు అసలు కౌంట్ కూడా లేదు, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డాక్టర్ నాకు ఇవి ఇచ్చాడు, ఇదే నా అసలు జీవితం అని చెప్తూ ఉంటే ఈడేమో అదేం పర్లేదు, ఇవన్నీ కామన్ విషయాలే, నాకేం అభ్యంతరం లేదు అలా కానీ అని చెప్పి ఈడు పనిలోకి స్టార్ట్ అయిపోతాడు. ఈడెవడో మరి నాకంటే కదువులో ఉన్నట్టున్నాడు. ఈడు అలాగా డివైస్ మొత్తం తీసేసి వాడు ఫ్లోలోకి వాడు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని ఫ్రెష్ గా రెడీ అయిపోయి లిండి పాప కోసం టీ కాఫీలు బ్రేక్ఫాస్ట్లు అన్ని తయారు చేసి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు, ఏదో కెమెరా ఒకటి ఇస్తాడు అనమాట. అంటే లిండి పాపకి ఫస్ట్ నుంచి ఫోటోలు అవి తీయడం అంటే బాగా ఇష్టం, ఈ విషయం తెలుసుకుని కెమెరా గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తాడంటే అంతా నీ ఇష్టం, నువ్వు లైఫ్ లాంగ్ దాన్ని అలాగే వేసుకునే ఉండు, ప్రాబ్లం ఏం లేదు, అదే ట్రాన్స్ఫార్మర్ వైర్ సిస్టమ్ అంతుందిగా దాని నుంచి నాకు ఏం అభ్యంతరం లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు, నేను ఎప్పుడు కోపమే తెప్పించాను నీకు అని అంటాడు. అప్పుడే మనం నెమ్మదిగా మారిపోతున్న లిండి పాపను చూస్తాం. తన లోపలికి ప్రేమ పావురాలు, ప్రేమానురాగం, ప్రేమ దేశం, ఈ భావోద్వేగాలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా దాంతో లిండి పాప నాకు ఈ ప్రేమ బాగా ఎక్కువైపోతుంది, కానీ ఏది ఎక్కువైపోయినా లాస్ట్ నాకు వచ్చేది కోపమే, ఇప్పుడు ప్రస్తుతానికి అర్జెంట్ గా బయటకు వెళ్ళిపోయి నేను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పిద్ది. మనడు ఓకే నో ప్రాబ్లం, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, ఈ రోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి వచ్చాయి, నీకు ఒక మంచి డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తున్నాను అని వెళ్ళిపోతాడు. అంటే ఇది ఇల్లు కాదా, ఓ రూమ్ కి వచ్చాడావు, ఇది లిండి పాప ఇల్లు కదా. ఇప్పుడు లిండి పాప ఆనందం తట్టుకోలేక ఇది బాగా ఎక్కువైపోయి వెంటనే గుండుగాడి దగ్గరికి వచ్చేసి విషయం అంతా చెప్పేసి బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది. ఒరే గుండుగా, నేను ఎంత ఆనందంలో ఉన్నానో నీకు తెలియట్లేదు, అసలు ఈ ఆనందంలో ఎవడైనా గుండు పగల కొట్టేయాలనిపిస్తుంది, నేను కూడా ఇలా ఒక మంచి వ్యక్తితో మంచి రిలేషన్ లో ఉంటా అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. గుండుగాడేమో వావ్ నువ్వు ఇప్పుడు చాలా ఆనందంలో ఉన్నావు, నా జీవితంలో ఫస్ట్ టైం నువ్వు నవ్వడం చూడడం, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ థెరపీకి వెళ్ళు ఇంకా బాగా రిజల్ట్ వచ్చిద్దని అంటే లిండి పాప ఏమో నువ్వు అనవసరంగా ఈ రోజు చచ్చిపోవడం ఎందుకు, నేను ఆనందంగా ఉన్నప్పుడే నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, సైలెంట్ గా ఉండిపో అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ రోజు అంతా బాగా ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకొని సాయంత్రం అయ్యాక ఏదో చూస్తూ ఉంటుంది. ఆ జస్టిన్ బీబర్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తాడా ఇంకెళ్దామా అని చెప్పి ఎంత ఏదో చూస్తున్నా, వాడు మాత్రం ఫోన్ చేయట్లే. అయితే ఇప్పుడు లిండి పాప కోపం రాలేదు, ఓకే నో ప్రాబ్లం, ఏం పర్లేదు, ఇప్పుడు మనమే ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి నేనే వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసిద్ది. ఫోన్ చేస్తే అటు సైడ్ నుంచి వాడు ఫోన్ లిఫ్ట్ చేయాల, ఆడెవడో లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత ఎవడో నువ్వు అంటే నేను పోలీస్ ఆఫీసర్ని, వెంటనే మీరు పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి అర్జెంట్ అని అంటాడు. అది వినగానే లిండి పాప పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది. ఇప్పుడు ఆ పోలీసులు ఇద్దరు వచ్చి చెప్తారు, మాకు
జస్టిన్ బాడీ పక్కనే మన పోలీస్ స్టేషన్ పక్కనే ఒక చెత్త కుప్ప ఉంటే ఆ చెత్త కుప్పలో దొరికింది. ఆడిని ఎవడో చంపేశాడు, మామూలుగా కాదు తుపాకీతో లేపేసి చంపారు అని చెప్తారు. పాపం కాసేపు లిండి పాపకి ఏం అర్థం కాదు. తన జీవితంలో తను 2 నిమిషాల మించి ఎక్కువసేపు మాట్లాడిన ఏకైక మగోడు, అంటే మన గుండాయన కాకుండా ఏకైక మగోడు ఆడు కూడా చచ్చిపోయాడు. ఏమైంది, ఎవరు చంపారు, డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగితే పక్కన ఎవడు ఉంటాడు కదా, ఇవిడేమో లేదు అవన్నీ చెప్పకూడదు, మీరందరూ తుచ్చ మానవులు, ఈ డీటెయిల్స్ ఓన్లీ పోలీసులుగా తెలుస్తాయని అంటుంది. లిండి పాప ఊహించుకుంటూ ఉంటది ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏ రకంగా గుజ్జు కింద చేసేద్దామా అని ఊహించుకుంటది. కానీ వెంటనే ఆ బటన్ నొక్కేసి శాంతం అయిపోతుంది. అంటే ఈ టైంలో రిస్క్ ఎందుకులే అని లిండి పాప వెళ్ళిపోతూ ఉంటే ఇతను విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు, అంటే పంపించేస్తాడు. దాని తర్వాత లిండి పాప శవం దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటది, రోడ్డు మీదకి వెళ్ళి బాధపడుతూ ఉంటది, పార్కులోకి వెళ్ళి బాధపడుతూ ఉంటది. బాధపడి కోపం ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గుండుగాడి మీద పడిపోయి వాడి గుండు దమదమదమ పగల కొట్టేస్తా ఉంటది. ఎదవ రిలేషన్ లో బొక్కలు అని చెప్పి నాకు లేనిపోనివన్నీ అంటగట్టావు. అంతకుముందు నాకు కోపం ఎక్కువైతే కొట్టే అలవాటు ఉండేది, ఇప్పుడు నాకు బాధ ఎక్కువైపోయినా కొట్టే అలవాటు వచ్చేసింది కొత్తగా. దాని తర్వాత గుండోడు ఎలాగోలా తప్పించుకొని ఇంజక్షన్ వేసేస్తాడు లేండి. కట్ చేస్తే పొద్దున అయిపోయి ఉంటది. లిండి పాప అదే ఆఫీస్ లో మత్తులో పడుకుని పోయింది లేండి నైట్. ఇంకా పొద్దున లెగ్గానే లిండి పాప నా బాయ్ ఫ్రెండ్ ఎవడైతే చంపాడో వాడిని ఇప్పుడు నేను లేపైపోతున్నాను అంటది. గుండుగాడేమో నా మాటిను ఇట్లాంటి పనులు ఇప్పుడు చేయమాక, నువ్వు వెంటనే ఇప్పుడు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అని అంటాడు. లిండి పాప ఏమో నీ అయ్యి ఏ పేషెంట్ వచ్చినా ఇదే మాట చెప్తా ఉంటావు, నువ్వు సైడ్ బిజినెస్ ఏమన్నా పెట్టి సచ్చావా, ప్రతిసారి థెరపీకి వెళ్ళు అంటావు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పోలీస్ ఆయనకు ఫోన్ చేస్తుంది. విజిటింగ్ కార్డు ఇచ్చేది ఫోన్ చేయమని చెప్పి ఈ పోలీస్ ఆయనకు ఫోన్ చేసి తమ్ముడు నా బాయ్ ఫ్రెండ్ చంపినోడు గురించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వాడు ఎక్కడ ఉన్నాడో కూడా నాకు ఇప్పుడే తెలిసింది, వెంటనే ఈ లొకేషన్ కి రండి అని చెప్పి ఓ ప్లేస్ పేరు చెప్పిద్ది. వీళ్ళిద్దరు ఎగురుకుంటూ అసలు దొరికేసారి దొంగ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అటెళ్ళగానే మన లిండి పాప ఇటు వచ్చింది. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చేసి ఎవడో ఐడి కార్డు కొట్టేసి దాన్ని యూజ్ చేసుకుని ఎవిడెన్స్ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఫోను డీటెయిల్స్ ఇంటి తాళాలు అవి ఉంటే అన్ని తీసేసుకుని డైరెక్ట్ గా జస్టిన్ గారి ఇంటికి వెళ్ళిపోద్ది. అంటే ఇంటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటది. చూస్తే అది ఇల్లులా లేదు, ఏదో పెద్ద బంగ్లాలా ఉంది. అయితే అప్పుడే పోలీస్ అయినా మన లిండి పాపకు ఫోన్ చేసి చెప్తాడు, నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది, నువ్వు కావాలని మమ్మల్ని పక్కదారి తప్పించి ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళిపోయావు, నీ గురించి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాను, నీకు కోపం అని ఏదో జబ్బు ఉందంటగా, నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది, నిన్ను పట్టుకోవడానికి మేము వస్తున్నామని చెప్పి డీటెయిల్స్ అని చెప్తాడు. అట్నుంచి అటు పోలీస్ ఆవిడ వచ్చి పట్టేసుకుంటది. అయినా వాడు ముందే చెప్పాడు కదా మేము వస్తున్నామని చెప్పి ఇంకా రెడీగా ఉంది. వచ్చి రాగానే ఆవిడ దగ్గర నుంచి గన్ను లాగేసి దాని తర్వాత ఆవిడ కింద పడేసి తొక్కేసి అక్కడి నుంచి పారిపోద్ది. పట్టుకునేవాడు పట్టుకోకుండా ఫోన్ చేసి మరి చెప్పాడు, ఏ దొరికేసావు వచ్చేస్తున్నా అని చెప్పి. కట్ చేస్తే మా లిండి పరిగెత్తుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయి జస్టిన్ గాడి కాదు మామూలు కాదు స్పోర్ట్స్ కాదు కొట్టేసి వెళ్ళిపోద్ది. అసలు వాడు అకౌంటెంట్ అన్నాడా బిలియనీర్ అన్నాడా అర్థం కాదు. ఇటు కొంప కాదు చూస్తుంటే ఎవడో నిజంగానే గెలుకున్నట్టే ఉన్నాడు. ఇప్పుడు అలా చేసి జరుగుతూ ఉంటుంది. కానీ ఎంతసేపు అని జరుగుతుంది, ఇదేమో స్పోర్ట్స్ కాదు, వాళ్ళేమో ఏదో డబ్బా కాదు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. మామూలుగా రోడ్డు మీద మా లిండి మామూలుగా నడవదు, స్పోర్ట్స్ బైక్ ఏదో నడుపుతున్నట్టు దమ స్పీడ్ గా నడుచుకుంటా పోతుంది. ఇప్పుడేమో స్పోర్ట్స్ కాదు తీసుకొచ్చి చేతిలో పెట్టేది. ఇది అటు ఇటు తిప్పి వీళ్ళ కాలు తీసుకుపోయి ఏ లారీ కొట్టి ఒక కేసు గుర్తించేసి అటు నుంచి అటు తిప్పుకొని వెళ్ళిపోద్ది. దాని తర్వాత వెంటనే మొబైల్ హ్యాకింగ్ ఫోన్ హ్యాకింగ్ లో చేసే ఓ పాప ఉంటదిలేండి, ఈ పాప దగ్గరకు వస్తుంది. దీనికి అన్ని ఎట్టాంటి వాళ్ళే పరిచయాలు అవుతాయి. మరి ఇక్కడికి వచ్చి ఫోన్ చేతిలో పెట్టి అదే మన జస్టిన్ బీబర్ది అది ఇచ్చేసి ఈ ఫోన్ ని అన్లాక్ చేయి అని చెప్తే ఆ పాప ఏమో మరి కొట్టిప్పుకొని పెట్టుకున్నావు అందరూ వస్తే సమాజ సేవ చేద్దామని, ఊరికి ఎట్ట చేస్తాను నేను, నాకు డబ్బులు ఏమైనా కావాలి, అది కూడా కొంచెం కాదు కొంచెం ఎక్కువే కావాలి అని అంటుంది. యాండీ పాప బటన్ నొక్కేసి శాంతం అయిపోయి ముందు నువ్వు వెంటనే నా పని చేయి, నీకు ఒక స్పోర్ట్స్ కార్ ఇస్తా అని చెప్పి వాడు కారు తాళాలు చేతిలో పెట్టి ఫోన్ అన్లాక్ చేయించుకుంటుంది. స్పోర్ట్స్ కార్ రేట్ ఎంత ఉంటుందో తెలుసు అసలు దీనికి. ఆ కారు హెడ్ లైట్ తీసి చేతిలో పెట్టినా ఒప్పేసుకునేలా ఉంది బుట్టది, కానీ స్పోర్ట్స్ కార్ చేతిలో పెట్టేసింది. ఇప్పుడు ఆ ఫోన్ అంతా అన్లాక్ చేసేసాక ఏం తెలుస్తుందంటే ఆ జస్టిన్ బీబర్ కి ఎవడో లాస్ట్ గా ఇది గడో ముసలడినా వీడు ఫోన్ చేశాడంట. అయితే వీడు ఎవడో మామూలుడు కాదు, వీడు ఎప్పుడు పెద్ద బంగ్లాలు పాడుపడ్డ ఇల్లు ఇవన్నీ ఎత్తుక్కొని చూసుకొని దాని లోపల దొంగచాటుగా ఫైటింగ్లు రెస్లింగ్లు ఇవన్నీ అరేంజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడంట. ఈడ ఫైట్ చేస్తూ చచ్చిపోయాడేమో వాడు. పర్సనాలిటీ కూడా అంతే ఉంటది ఆ జస్టిన్ గడిది. ఆ లిండి పాప ఎక్కువసేపు ఆలోచించుకుంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఏదో ఫైట్లు అన్ని కొట్టుకొని సస్తా ఉంటారు. ఇక్కడే ముసలోడు కూడా కుర్చీ వేసుకొని కూర్చో ఉంటాడు. అంతమంది ఆడు నుంచో ఉంటే ఇక్కడికి నుంచునే ఓపిక కూడా లేదు. మళ్ళీ ఇడి అన్ని పెట్టి డబ్బులు సంపాదించాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా భయంకరమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. కానీ మన లిండా పాప అంతసేపు ఎక్కడ వెయిట్ చేయగలదు, దీనికి పేషెన్స్ లెవెలే అసలు ఉండవు. ఒక పక్క ఫైట్ జరుగుతా ఉంటే ఆ మధ్యలో నడుచుకుంటూ డైరెక్ట్ గా ముసలోడి దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో చూపించేసి జస్టిన్ బైబర్ ని ఎవరు చంపారో చెప్పు, అదే అదిగా చెప్తే నీకే మంచిది అని అంటుంది. ఈ ముసలోడేమో నాకు తెలుసుగా, నాకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసు, కానీ నేను అసలు చెప్పను, నేను చెప్పాలంటే నువ్వు ఇక్కడ 3 ఫైటర్స్ ఓడించాలి అని అంటాడు. మా లిండి పాప వాడి మాట అసలు కంప్లీట్ అయ్యిందో అవ్వలేదో ఆడ ఫైట్ చేస్తాను ఇద్దరిది పేకలు తిప్పేసి ఆడే పడేస్తుంది. ఈ ముసలోడేమో ఇల్లు కాదు పాప, నేను వేరే వాళ్ళని పిలుస్తున్నాను కదా ఫైట్ కోసం అని, నీకెందుకంత ఆత్తం అని చెప్పి ఈ బండోడిని పిలిపిస్తాడు. లాస్ట్ గా ఈ బండోడు బాగా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ లిండి పాపకి కోపంగా ఉన్నప్పుడే కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పుడేమో పీక్స్ కోపంలో ఉంది. దాంతో లిండి పాప వాడు కాళ్ళు చేతులు వేళ్ళు సైకో దానిలాగా ఒక్కోటి పక్కన పడేస్తా ఉంటే ఈ ముసలోడికి ఫుల్ గా భయం వేసేసి తర్వాత ఇది వచ్చి నన్నే చంపేస్తుంది, నాకు అర్థమైంది, అది ఆపించేసి ఇంకా గెలిచేసావు నువ్వు గెలిచేసావుగా
అయిపోయిందిగా, ఇంకెందుకు ఫైట్లు, నీకు డీటెయిల్స్ అన్ని ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి కాళ్ళు ఎక్కించుకొని పోతా ఉంటాడు. కానీ అక్కడ వావ్ యాక్షన్ చేసి తుపాకీలు చూపించడం, కాళ్ళతో కొడతా అని చెప్పడం, ఇట్లాంటి ఆశాలన్నీ వేస్తాడు. సో ముందు తుపాకీ కొట్టేసి ఆ డ్రైవర్ గారు నోట్లో కుక్కి చంపేస్తుంది. దాని తర్వాత ఈయన తీసుకొచ్చి షర్ట్ ఇప్పేసి ఆ కార్ ఇంజన్ కేసు కట్టేసి చెప్పి తగలడు ఎవడు చంపాడు నా బాయ్ ఫ్రెండ్ ని, అదే నువ్వు చెప్పావనుకో నీ కారులో ఇంటికి పోతావు, చెప్పలేదనుకో ఈ కారుతో పాటు డిక్కీలో చచ్చిపోయి ఇంటికి పోతావు. ఏంటి చెప్పావా అని అంటే దానికి ముసలోడేమో, లిండి తల్లి నీకు ఇంత శ్రమ ఎందుకమ్మా, అసలు నువ్వు ఆ డ్రైవర్ గారిని చంపేశాక తుపాకీ లాక్కుని నేను దాని తర్వాత ఏమో పారిపోవడం ట్రై చేయడం గోల్ చేయడం చేస్తున్నా అనుకుంటున్నావా? లేదు, నీకు ఆ జస్టిన్ బీబర్ గాని ఎవడు చంపావో చెప్తూ ఉన్నాను, నువ్వు అది పట్టించుకోకుండా నన్ను దేశకొచ్చి ఇక్కడ కట్టేసి విన్యాలు చేస్తూ ఉన్నావు, వినే ఓపిక కూడా లేదు నీకు. క్యారెట్ అనే ఒకడు ఉన్నాడు, నిజానికి కూడా ఒక పెద్ద గ్యాంగ్స్టర్, చెయ్యని డీలింగ్స్ అన్ని ఉండవు, సర్లే ఎదవిలువేషన్ ఎందుకు గానీ వాడే మీ ఓడు ఆ జస్టిన్ బీబర్ వాడిని చంపేశాడు. జస్టిన్ బీబర్ గాడు అక్కడ అకౌంటెంట్ గా పనిచేసేవాడు, వాడి దగ్గర 10-20 దగ్గర తగాదాలు వాడడంలో వాడే చంపేసినట్టున్నాడు అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత లిండి పాప వెంటనే పెరుగులో పంచదార కలుపుకొని తినేసి ఆ పోలీస్ ఆయన ఉన్నాడు కదా అతని దగ్గరికి కలుద్దామని హాస్పిటల్కి వెళ్ళింది. యాక్సిడెంట్ అయింది కదా, అలా తీసుకుపోయి టొక్కకో లాగుకో దేనికో గుద్దేశాడు. సో పూలు పళ్ళు ఆలికి డబ్బా ఇద్దామని చెప్పి వచ్చి ఉంటది. వచ్చిడు చెప్పితే గ్యారెత్ అనేవాడు ఉన్నాడు కదా వాడిని లేపేయడానికి వెళ్తున్నాను నేను, వాడే నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు నాకు తెలుసు అని అంటుంది. అయితే వాడు పెద్ద గ్యాంగ్స్టర్ కదా వాడు జోలికి వెళ్ళొద్దు అని అంటాడు. లిండి పాప ఏమో ఎందుకు నోటి జోల కాకపోతే డైలాగులు చెప్తావు, నేనేం విన్నాను నీకు తెలుసు కదా అని అంటే వేరే పోలీసు వాళ్ళు వస్తారు పట్టుకోవడానికి, పాప ఎట్టగోలు తప్పించుకొని ఇంకా డైరెక్ట్ గా ఆ కంపెనీకి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే మామూలు కంపెనీ కాదు, అది ఏదో కాంప్లెక్స్ కింద పనిచేసే సబ్ కాంప్లెక్స్ లా ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చేసి గ్యారెత్ గాడు ఉన్నాడా అని అడిగిద్ది. అప్పుడే ఇక్కడికి గ్యారెత్ గాడు పిఏ ఉంటాడు. ఆ పిఏ వచ్చి పదండి మేడం నేను తీసుకొని వెళ్తాను, మా సార్ పైన ఉన్నాడని చెప్పి లిఫ్ట్ ఎక్కిస్తాడు. అలా లిఫ్ట్ లో పోతూ మేడ మీద దమక్కును గుద్దుతాడు లిండి పాప మేడ మీద. అంటే కళ్ళు పడిపోద్ది, కమలాసనం అనుకుంటున్నట్టున్నాడు ఈడు, వసీకరణం అదేదో మర్మ విద్య చేస్తున్నట్టున్నాడు ఈడు. పాప కోపంగా లేదు కదా ఆ టైంలో కొంచెం వీక్ గానే ఉంటది. అయితే కళ్ళు ఓపెన్ చేసి చూస్తే మత్తులో నుంచి బయటకు వచ్చి చూస్తే ఈ పిఏ గాడు లిండి పాప వేసుకుంటుంది ఆ వైర్లో ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా అవన్నీ తీసేసి పక్కన పెడతాడు. దాని తర్వాత ఎవరు అసలు నువ్వు ఈ వైర్లన్నీ తీసుకొచ్చి మా సబ్ కాంప్లెక్స్ మొత్తం షార్ట్ సర్క్యూట్ చేసేద్దాం అనుకుంటున్నావా, ఏం కావాలి నీకు, నీ బాధ ఏంటంటే పాప చెప్పిద్ది జస్టిన్ బీబర్ చంపిన మీ బాసు ఆ క్యారెక్టర్ గాడు ఉన్నాడుగా వాడిని నేను చంపేయడానికి వచ్చాను అని అంటుంది. జస్టిన్ బీబర్ ఆడెవడు మా కంపెనీలో అట్టంటే వాడు ఎవడు లేడే అని ఈడు అంటాడు. పాప ఏమో వాడు అకౌంటెంట్ కదా మీ కంపెనీలో అంటే ఈడేమో అకౌంటెంట్ మా కంపెనీలో అకౌంటెంట్ లో పెట్టుకోం మేము, మా లెక్కలన్నీ మేమే రాసుకుంటా ఉంటాం, లెక్కల బుక్ కూడా ఆడే ఉంది కావాలంటే చూసుకో, అకౌంటెంట్లు పెట్టుకుని కంప్యూటర్లు ఎక్కించుకోవడానికి మేమేమేడా డీమార్ట్ నడపట్లేదు, అదంతా గంజాయి మొక్కల బ్యాచ్, నువ్వేదో రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నావు, సరిగ్గా అడ్రస్ కనుక్కొని పో అని చెప్పి ఇక్కడ నుంచి పంపించేస్తాడు. దాని తర్వాత వీళ్ళ బాస్ అయిన గ్యారెత్ దిగిపోతాడు. ఈడే ముసలాడు బాస్ దగ్గరికి వెళ్ళి గ్యారెత్ బాసు లిండి అనే ఒక అమ్మాయి వచ్చి జస్టిన్ బీబర్ నా బాయ్ ఫ్రెండ్ వాడు చావుకి ప్రతీకారం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, మీ బాసుని లేపేస్తాను అని అనింది అంటాడు. దానికి బాస్ గాడేమో జస్టిన్ బీబర్ వాడెవడు అట్టంటోళ్ళు ఎవరు మా కంపెనీలో లేదు కదా అని అంటాడు. దానికి ఈడేమో నేను కూడా అదే చెప్పానండి, నువ్వు రాంగ్ అడ్రస్ కి వచ్చావు అడ్రస్ చెక్ చేసుకో అమ్మా అని చెప్పి నేను పంపించేశాను అని చెప్తాడు. ఈ బాస్ గాడేమో ప్యూను ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు నా దగ్గర, నువ్వు నెల లక్షల జీతం తీసుకుంటున్నావు కదా, నువ్వు ఇలా వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేయించి భోజనాలు చేసి పంపిస్తున్నావా, ఇందుకే అంటావు నేను పెట్టించింది నేను, నువ్వు వెళ్ళి ముందు ఆ లండన్ వాళ్ళు ఇండియా ఎవరో చంపాయి వాళ్ళు ఎవరో మనకు అవసరం లేదు, మనమే అక్కడ కూరగాయల వ్యాపారం చేయట్లేదు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాం, నువ్వు ముందు లేపేయని అంటాడు. లిండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే తలుపు మీద ఏదో తేడా కనిపించింది, ఎవడో మన ఇంట్లోకి వెళ్ళడం ట్రై చేశాడని అర్థమైంది. కొంపలోకి దూయడం తెలిసింది కదా, అందుకే ఇటు నుంచి కాకుండా కిటికీలోంచి వెనక నుంచి పోయిద్ది. చూస్తే అటు నుంచి ఎవడో నిజంగానే బాంబులు పెట్టుంటాడు. అంటే తలుపు ఓపెన్ చేస్తే పేలిపోద్ది ఇల్లు. లిండి పాప బాంబు అంతా ఓడబీకేసి కొత్తగా తయారు చేసేసి మైక్రో ఓవెన్ లో పెట్టేస్తుంది. ఓ టైంకి పేలిపోయేలా సెట్ చేసిద్ది. మామూలు అనుకున్నది ఏంది 5 నిమిషాలు టైం ఇచ్చి అనుభవం చేయమన్నా చేసేస్తుంది. ఆ తర్వాత అలా వచ్చి పోలీస్ ఆయన కారులో కూర్చుంటది. అతను ఎదురు చూస్తూ ఉన్నాడు లిండి పాప చుట్టూ దిగుతూ. అంటే ఆ బాంబు పేల్చేసి తను చనిపోయింది అన్నట్టు క్రియేట్ చేద్దామని ఇప్పుడు లిండి పాప అలా కూర్చొని ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అదంతా పేలిపోద్ది, బిల్డింగ్ పేలిపోద్ది. ఇక్కడ భయపడి దిగుతాడు లిండి పాప ఎస్కేప్. దాని తర్వాత లిండి పాప సబ్ కాంప్లెక్స్ ఉంది కదా దాని మీద ఎట్టో పాక్కుంటా పోతా ఉంటది. లిఫ్ట్ లో ఇప్పుడు రానిది కదా యాక్సెస్ లేదు, అందుకే స్పైడర్ మ్యాన్ లాగా గోడ మీద పాక్కుంటూ పోద్ది. పిఏ గాడు మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టేసుకొని ముసలోడి దగ్గర తీసుకొని పోతాడు. బాస్ గాడేమో ఎవరు పాప నువ్వు జస్టిన్ బీబర్ ఎవడో నిజంగా మాకు తెలీదు అంటే నేను నామన అంటది. ప్యూన్ గాడు మళ్ళీ వసీకరణం చేస్తాడు. తర్వాత కళ్ళు ఓపెన్ చేసి చూస్తే లిండి పాపను కుర్చీ కేసి కట్టేసి పెడతాడు. ఈ పిఏ గాడు ఏం చేస్తాడు తన బాడీలోంచి రక్తం అంతా లాగేసి చంపేద్దాం అనుకుంటున్నాడంట. చూడండి రక్తం ఏదో కుళాయి తిప్పేసినట్టు ఎట్టొచ్చేస్తుందో డౌట్ లేడు కన్ఫామ్ గా భారతీయుడు కమలాసన్ శిష్యుడే. ఓ పక్క మర్మ విద్యలు తెలుసు, ఇంకో పక్క జనాల్ని రకరకాల చంపడం తెలుసు. అయితే లిండి పాప దగ్గర ఉన్న బటన్ ఉంటది అది కూడా తీసేసుకున్నాడు తెలియక. దాంతో కోపం ఎక్కువ అయిపోయి కుర్చీలు ఎగొట్టేసి ఆ పిఏ గడి పేక పిసికేసి సైన్ చుట్టేసి చంపేస్తా ఉంటది. అయితే అంత ఈజీ కాదు, ప్యూన్ కూడా బాగా ఎంతైనా కమలాసన్ శిష్యుడు అన్నానుగా మంచి ఫైట్ ఎత్తాడు. దాని తర్వాత చచ్చిపోతాడు లేండి. ఇప్పుడు ఆ పిఏ గడు ఏలు ఎగొట్టేసి దాని తర్వాత కిందకి వెళ్ళిపోయి అడ్డొచ్చిన సిపాయిలందరినీ లేపేసి ఆ బాస్ గడు రూమ్ లోకి వెళ్ళిపోద్ది. అంటే వాడు ఏలు తీసుకొని వచ్చిందిగా స్కాన్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వెళ్ళి చూస్తే బాస్ గడు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు. అసలు ఏం అర్థం కావట్లా పాపకి. సైడ్ లో చూస్తే జస్టిన్ బీబర్ నడుచుకుంటూ వచ్చేస్తాడు. అది చూసిన లిండి కాలంలో ఆనందం పొంగిపోతూ ఉంటది. ఇప్పుడు ఈ జస్టిన్ బీబర్
బీబాయ్ గాడు థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు సిఐఏకి FBI కి చాలా హెల్ప్ చేసావు, నీ వల్లే గ్యాంగ్స్టర్ మేము పట్టుకోగలిగాం అని అంటాడు. అప్పుడు ఎలుగుతుంది జస్టిన్ బీబర్ గాడు కావాలని వచ్చి మేడని ట్రాప్ చేసేసి ఈయన్ని పట్టుకోవడానికి ఇదంతా చేశాడని. దీంతో పాటు ఏం చెప్తా అంటే గుండుగాడు ఇవాన్ ఉన్నాడే అక్కకి ట్రీట్మెంట్ చేస్తుంటాడు, వాడు కూడా ఇలా ప్లాన్ లో పాటంట, మేము అందరం కలిసి ప్లాన్ వేసాం నిన్ను యూజ్ చేద్దామని, నువ్వేమో తింగ దానిలో ట్రాప్ లో పడిపోయావని అంటాడు. పని అయిపోయింది కదా, మూసుకొని ఉండొచ్చు కదా, అసలే సాఫ్ట్ కారణం ఉంది జస్టిన్ బీబర్ మీద ఎలాగో. ఇంకంతే వీడు ఎచ్చగొట్టాడు. లిండీ పాప కోపం వచ్చి మీద పడిపోతుంది, కానీ వీడు చేతిలో ఆ బటన్ ఉందిలేండి అది నొక్కేసి శాంతం చేసేస్తాడు. దానివల్ల లిండీ పాప సైలెంట్ అయిపోద్ది. ఓకే, దాని తర్వాతనే వీడు సైలెంట్ గా ఉండొచ్చు కదా, లేదు మనిషి అన్నోడు ఎవడన్నా నిన్నెందుకు లవ్ చేస్తాడు, నిన్నెందుకు తగులుకుంటాడు అని వీడు మాట్లాడుతుంటే ఆ మూమెంట్ లో నాకు అర్థమైంది వీడికి భూమి మీద నూకలు చెల్లిపోతాయేమో అని చెప్పి. అంటే నిజానికి ఏమో ఏం లేదు, వీడు బటన్ నొక్కుతూనే ఉంటాడు దాని తర్వాత నుంచి. కానీ లిండీ పాప కోపం తగ్గదు. ఇప్పుడు మన పాప అలా లెగిసి నుంచొని పేక పిసికేసిద్ది అనుకున్నాను, కానీ కాదు. అదే జస్టిన్ బైబర్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి చేతిలో బ్యాగ్ ఏదో ఇసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లిఫ్ట్ లోకి వెళ్ళిపోద్ది. ఈ జస్టిన్ గాడు పాపం బాగా హర్ట్ అయిపోయినట్టుంది, ఈ అమ్మాయిలంతా ఇంతే అని అనుకుంటూ ఉంటాడు. మ్యాటర్ ఏంటంటే వాడు చేతిలో ఉంది బాంబులేండి, అది పేలిపోద్ది, వాడు పేలిపోతాడు, బిల్డింగ్ పేలిపోద్ది. కానీ మన పాపకి ఏం కాదు, లిఫ్ట్ లోకి వెళ్ళి దాక్కుని పోయింది ముందే. దాని తర్వాత డైరెక్ట్ గుండుగాడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈడు కూడా కలిసి ప్లాన్ వేసాడని చెప్పాడు కదా, కానీ అడుగుతున్నగాడు ఈడి పేరు కూడా చెప్పేశాడు, గుండెని లేపేయాలిగా, అందుకే వచ్చేసింది. అయితే ఇప్పుడు తుపాకి పట్టుకొని వస్తాడు, ఏం చేయడు లిండీ పాప అని చెప్పేది, నువ్వు కావాలని నేను చేయలేదు, FBI వాళ్ళని బలవంతం చేసేది, ఆ చెడ్డ గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాలి, అంత మించి ఏమీ లేదు, నా మీద దయ ఉంచి వదిలే, నా కోసం ఈ మాత్రం చేయలేవని అంటాడు. లిండీ పాప ఏమో నాకున్న కోపానికి నిన్ను వదులుతాను నువ్వు ఎట్టనుకున్నావా అని అంటూ చంపేపోతుంది. అప్పుడే పోలీసులు వచ్చి లిండీ పాప కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ మీద కాల్ చేసి తోసేసి తీసుకుపోయి హాస్పిటల్లో పడేస్తాడు లిండీ పాపని. దాని తర్వాత పోలీస్ ఆయన వచ్చి మామూలుగా అయితే నేను అరెస్ట్ చేసి తీసుకుపోవాలి, కానీ నువ్వు చాలా పెద్ద గ్యాంగ్స్టర్ ని పట్టుకున్నావు, ఆ క్యారెక్టర్ గడు మామూలుడు కాదు, నువ్వు వాడిని పట్టుకున్నందుకు ఇంకా నీకే గవర్నమెంట్ థ్యాంక్ యూ చెప్పి నిన్ను వదిలేస్తుంది, నీ మీద కేసులు ఏం లేవు, పండుగ చేసుకు వెళ్ళిపో అంటాడు. దాని తర్వాత మన లిండీ పాప ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే CIA ఏజెంట్ హెడ్ ఈవిడ వచ్చి అమ్మ లిండీ పాప నీ అద్భుతమైన విన్యాసాలు నేను చూశాను, CIA లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, చంపేశావుగా, హ్యాండ్సమ్ గా ఉండే ఏకైక మగాడు మా టీమ్ లో, ఆ జస్టిన్ గారిని లేపేశావు, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, జాయిన్ అయిపో అని చెప్తుంది. అక్కడితో సినిమా అయిపోద్ది. మరి అయిపోయిందో దాని తర్వాత ఆవిడ చంపేసిందో నాకైతే తెలియదు. సినిమా అయితే అయిపోయింది. మీరేమంటావు లిండీ పాప గురించి? వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.